చూడండి గైస్. ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు. నువ్వేమడిగినావు? ఫ్రైడ్ రైస్ కావాలన్నమాట నాకు ఇప్పుడు. ఏం ఫ్రైడ్ రైస్? ఏం ఫ్రైడ్ రైస్ అమ్మా? చూపిస్తా కదా. అదే 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 అది కావాలా? ఓకే డన్నా. మరి పప్ప చేతుడేమో అడుగుదామా? ఓకే. ఏం ఫ్రైడ్ రైస్ కావాలి? షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. జాగ్రత్త జాగ్రత్త. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కావాలా? తింటా మరి పక్క? షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కావాలట. చేస్తావా మరి? చేసిస్తా. అండ్ ఇంకోటి గైస్, నేను అడుగుతూ చేయవు. చాలా డేస్ నుంచి ఇంకా వంట వీడియోస్ అస్సలు రావట్లేదు కదా. మా డుగ్గాన్ రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు ఎగ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. సో గైస్ ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చెప్పబోతున్నాం. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటది. సో స్టార్టా? సో గైస్ ఇప్పుడు డుగ్గాన్ నన్ను అడిగిండు, నన్ను చేయమన్నాడు. కాకపోతే నేను కావేతో చేపిస్తున్నా. వాళ్ళు గంజులు ముంగట పెట్టుకుని కూర్చున్నారు కావచ్చు, ఒకవేళ చేసుకుందాం అని చెప్పి. నువ్వు నాతో చేపిస్తా అంటే వాళ్ళు డైరెక్ట్ గంజులు పక్క పెట్టి ఇట్లా కూర్చుంటారు. బ్లాగ్ స్కిప్ చేస్తారు సీదా. ఎందుకు నా మీద నాకు నమ్మకం ఉంది, నీతో మంచిగా చేపిస్తాను. నాకు నమ్మకం లేదు, నాకు అస్సలు లేదు. సో గైస్ మీరు నిజంగా తినాలి అనుకుంటే ఈ బ్లాగ్ ఎండ్ వరకు ఉంటే చాలా బాగుంటది, మంచిగా చేస్తాడు. సో చూసి వీడియోలో చూసి చేసుకోండి, సేమ్ అట్లనే బాగుంటది. అదే ఒకవేళ నేను పోయి వాళ్ళు వేలెట్టి నాకు అది అవ్వదమ్మా. లేదు బానే ఉంటది, నాకు నమ్మకం ఉంది నీతో చేపిస్తాను. తినాలనుకుంటున్నారు ఎందుకు? సరే దా చేసుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి. చలో తెచ్చుకో. సో గైస్ దీంట్లో ఎగిరేయడాలు పట్టుకోవడాలు అంత పెద్దగా నేను. సో గైస్ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ప్రీవియస్ గా నేను బాస్మతి రైస్ తో చేసిన. కాకపోతే ఈ రైస్ తో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఇది జై శ్రీరామ్ రైస్, పాతది, మంచిగా అవుతుంది. అంటే అన్నం గలగల అవుతుంది కదా. కొంచెం ఒకవేళ వేరే రైస్ యూజ్ చేసేది ఉంటే అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం సాఫ్ట్నెస్ అయితే ఎట్లా అంటే గలగలు ఉండాలి. అప్పుడు చేసి ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు కొంచెం నీట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే 2 గ్లాసెస్ రైస్ పెట్టుకుంటాను. చేసిన తర్వాత ప్రాసెస్ ఏందో మళ్ళీ చూద్దాం. సో వీక్లీ వన్స్ అయితే చేసుకుంటాం గైస్. కాకపోతే డుగ్గాడు ఇప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి మంచిగా అడిగింది కాబట్టి చేయాలనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ప్రేమ మొత్తం కలిపి చేద్దాం అనుకుంటానా. అడగక ముందు మనం చేసి పెడతాం, అది వచ్చి అడిగేసరికి మన టాలెంట్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. అన్నాలో మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, అడిగేసరికి కొంచెం అట్లా అని చెప్పేసి బిస్కెట్ అయింది అనుకో ఇట్లా ఉంటుంది. అసలు కాదు, మంచిగా వేసుకుందాం. ఇట్లా స్టంట్లు ఊకే ఫోనేనా? ఓకే మమ్మీ. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి చెప్పవా? సో గైస్ కావాల్సిన వచ్చేసి పచ్చిమిర్చి. ఇది వెజ్ కాదు, ఎగ్ కాబట్టి వేరే ఏం లేదు. ఇందులో డిఫరెన్షియేట్ నేను ఎక్కువ ఏం తీసుకోను, ప్రతిసారి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తా. కాకపోతే ఏంటంటే వెజ్కి వచ్చేసరికి గ్రీన్ పీస్ కానీ ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటా. ఎగ్ కాబట్టి ఇవి క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటా అంతే. రెగ్యులర్ గా అందరూ ఏం చేస్తారంటే వెజ్ లో వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. ఇది ఎగ్ కాబట్టి ఎగ్ తో పాటు దాని కాంబినేషన్ ఏవైతే సెట్ అవుతాయో క్యారెట్ మిర్చి ఇవైతే క్యారెట్ మిర్చి క్యాప్సికమ్ అన్ని కార్న్ కూడా యాడ్ చేసుకుంటా. అది వెజ్ లో అయితేనేమో క్యాప్సికమ్ గ్రీన్ పీస్ అవన్నీ ఎక్కువ యాడ్ చేసుకుంటా. అండ్ పనీర్ కూడా యాడ్ చేస్తా కొంచెం లిటిల్ బిట్, మంచిగా ఉంటుంది. పనీర్ చేసిన ఫ్రైడ్ రైస్ లెక్క అయిపోతుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే ఎగ్ కాబట్టి పన్నీర్ అవసరం లేదు, పనీర్ యాడ్ చేయట్లేదు అంతే. మిల్ మేకర్ కూడా వేసుకుంటారు. వెజ్ దాంట్లో అది ఎట్లా అంటే కొంచెం వేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ తినడానికి కొంచెం మంచిగా ఉంటుంది. అదే వెజిటేబుల్స్, కూరగాయలు. ఓకేనా? నవ్వుతుంది నేను ఇట్లా మాట్లాడతాను అంటే రెగ్యులర్ గా అందరూ అట్లా మాట్లాడతారు అని చెప్పేసి మాట్లాడుతాను అంతే. మా దాంట్లో అట్లా మాట్లాడతారు మరి. అంటే నేను వేరేదన్నా మా దాంట్లో అంటే నా హోటల్ భాషలో అట్లా మాట్లాడతారు కాబట్టి సర్లే మీకు కూడా క్లియర్ గా ఉంటుంది అని చెప్పేసి అట్లా చెప్పావులే. అది ప్రతిసారి నన్నే చేయమని అంటావు. నేను కొత్త ట్రై చేయొచ్చు. నువ్వు ఇప్పుడు చేస్తే లేకపోతే ఎందుకు నన్ను పప్ప కాదురా మమ్మీ, కన్ఫ్యూజ్ కాకు. ఏమైతుంది నీకు? ఏంద్రా అది సౌండ్ ఎత్తలేదా? ఖరాబ్ అయింది కావచ్చు ఫోన్ ఖరాబ్ అయింది కావచ్చు. అరే నువ్వే పట్టుకొని నువ్వే ఆడతావు, సౌండ్ ఎత్తలేదంటావు.
ఎగ్గు సౌండ్ వస్తలేదా? సౌండ్ ఎందుకు రావాలి? రాదు కదా. ఎందుకు రావాలి? గుండకాడ లొల్లి పిల్లకాడ ఏ పిల్లకాడ లొల్లి. ఏం లొల్లిరా? ఏం పాట అది? ఏ పాట అంటే అర్థమవుతాను. నీ ముక్కు తినుడు బంద్ చేసి ఇటు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో వేపు. చెప్పిన కదా, గ్రీన్ చిల్లీ, చెప్పలే ఇంకా ఇప్పుడు చెప్తున్నావు. బీన్స్, ఏంటి స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకొని ఎగ్స్ పక్కన పెట్టేసుకొని రైస్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా ప్రాసెస్ అనేది చెప్తాను. అవునా? అవును కదా, ఇప్పుడే చెప్తావు అనుకున్నా. ఇప్పుడే చెప్తే మజా ఏముంటది అంటే రైస్ ఇక్కడ కావాలి కదా, అయిపోయిన తర్వాత చెప్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. రైస్ అయిపోలేదు. అండ్ ఇంకోటి రైస్ చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసినాం అంటే కొంచెం గలగల కావాలి. గలగలగానికి క్రిస్పీ అని నీ భాషలో. క్రిస్పీ అంటే కరకర. మరి గలగలగా ఏమంటారు? డ్రై డ్రై. డ్రై అంటే ఎండిపోడు మొత్తం. తెలియదు కానీ ఒక తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. సో డుగ్గు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? హాయ్ డుగ్గు. నువ్వు ఇప్పుడు అది అయ్యేదాకా ఇంట్లోకి వెళ్ళేటట్లేవు కదా, చల్లగా వేసి వేసుకొని కూకుంది కనీసం. సో డుగ్గుకు అంతసేపు ఫోన్ ఇవ్వకండి అని మీరు అనుకుంటున్నారు కదా. మార్నింగ్ నుంచి పాపం ఇప్పుడే పట్టుకుంది. స్కూల్కి వెళ్ళి వచ్చి పడుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంది. పాపం స్కూల్లో నేర్పిస్తున్నారంట. సో ఇప్పుడే పట్టుకుంది, ఇట్లా చిన్న గేమ్ ఆడుతుంది. ఇంకా మాకు కూడా వంట దగ్గర సతాయిస్తా అని చెప్పేసి ఫోన్ ఇచ్చినాం అనమాట. కలర్ గేమ్స్, పాపిట్ గేమ్స్, అట్లా దానికి యూజ్ అయ్యే గేమ్స్ కదా డుగ్గు. ఇది చూడరా, చూడు బేటా, ఓ రక్షణ చూడు. కొంచెం అట్లా వేస్తుంది అన్నట్టు యాక్టింగ్ కదా అడుగు. యాక్టింగ్ బిగ్గుల పైసలు ఎత్తానా. పిగ్గుల పైసలు ఎత్తానా? చూడిగో. ఓహో పిక్కీ బ్యాంకా, దాంట్లో డబ్బులు ఎత్తానవా? ఎన్ని జమ చేసినావు మొత్తం? ఫుల్ జమ చేస్తాను. ఎన్ని ఉన్నాయి డబ్బులు? ఎన్నో, మళ్ళీ మొత్తం చూడగా. ఈ స్వీట్ కార్న్ వచ్చేసి డుగ్గుకు తినడానికి అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రిపరేషన్ కోసం చేస్తున్నాం కదా, ఇది చూసి కావాలి తింటా అని అడుగుతుంది. సో అందుకని మళ్ళీ ఇట్లా గిన్నెలు వేసి దానికి ఇచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఇవి మన దాంట్లోకా. ఓకే డన్. అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ అన్ననే కొట్టేసి ఎగ్స్ అన్ననే కొడతారు. వాళ్ళు ఎప్పుడైనా కొట్టద్దు అట్లా, నీస్ స్మెల్ వస్తుంది కాబట్టి ఎగ్స్ అలా కొట్టకూడదు అనమాట. అది నాకు తెలియదు, ఈయన చెప్పిండు. ఇప్పుడు చెప్పు. సో గాయ్స్ ఎగ్స్ పలగొట్టడం వస్తలేదు, ఈయన ఇంకా పెద్ద చేస్తా వంటలు అంటాడు. లేయర్ లాగా ఉన్నది కదా, చూసుకుంటే ఎత్తాను. ఎందుకు చెప్పాలి, సమ్మర్ లో ఎగ్స్ కొన్ని ఖరాబ్ ఉంటాయి. ఇప్పుడు నిజం చెప్పు, పలగొట్ట రాలేదు కానీ ఇట్లా కవర్ చేద్దాం అనిపించింది. కానీ నేను చేయనియే కదా. కాకపోతే ఇది కూడా ఒకటి ఉంది కదా, చెప్తాను. సమ్మర్ లో ఎగ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ టమాటా కర్రీ చేసుకుని ఇట్లా కొట్టేసి డైరెక్ట్ అందులో ఇస్తారు కదా, చూసుకొని కొట్టుకొని. ఎందుకంటే కొన్ని ఖరాబ్ ఉంటాయి. ఖరాబ్ అయితే ఇట్లా బ్లడ్ లాగా కూడా ఉంటది కొన్ని ఇట్లా. ఎందుకంటే కొంచెం ప్రోటీన్ చేస్తాయి కదా, వీక్ చేసుకోవాలి టోటల్ గా. మా ఇంట్లో అది కలపడానికి కొన్నాం ఒకటి, కానీ అది ఎప్పుడు వాడం మేము. ఇట్లా చెంచాలతోటి కలుపుకుంటాం అనమాట. ఓ మైదానం. సో గాయస్ ఇవేమో మిర్చి, ఇవేమో బీన్స్, ఇది స్వీట్ కార్న్. కనిపిస్తున్నాయి కదా అక్క, ఎందుకు చెప్తున్నారని అనుకోకండి. జస్ట్ ఇట్లా చెప్తున్నా అనమాట ఇంగ్రీడియంట్స్. కుకింగ్ బ్లాగ్స్ లో ఎట్లా చెప్తారో అట్లా. ఇక్కడ పక్కకు తెల్ల గీసుంది కదా, ఇది ఏంటిది అనుకోకండి, అది లక్ష్మణ్ రేఖ అనమాట. చీమలు వస్తున్నాయి అని చెప్పి అట్లా పెట్టినాం. సమ్మర్ లో వస్తాయి కదా అందుకని. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులో ఏం మిస్ కాలేదు, అన్ని ఉన్నాయి. అండ్ ఎగ్ అనమాట. క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ ఒకటే. ఒకవేళ వెజ్ అయితే మాత్రం పన్నీర్, మిల్ మేకర్ వేసుకుంటారు, అవి రెండు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇది నాన్ వెజ్ కాబట్టి అదేం లేదు, ఎగ్ అనమాట. కమాన్. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఏం చేయాలి, ఎగ్ ఇందులో వేయాలన్నమాట ఆయిల్లో.
సో ఇది ఎగ్గులు ఏం కలపదు, జస్ట్ ఎగ్ అంతే. సో ప్యాన్ పెట్టి అందులో ఎగ్గే కొట్టారు కదా, ఇంకేం వేయలేదు కదా. సో దానికి గ్లాసులు ఎందుకు గుట్టిరని అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఖరాబ్ అయి ఉంటాయని. సో అందుకని చెప్పి ఇట్లా అనమాట, ముందు జాగ్రత్త. ఏమంటా ముందు జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే ఇట్లా బీట్ చేస్తే మొత్తం కలిసిపోతా, లేకపోతే లోపల ఎల్లో వైట్ అనేది ఒక దగ్గరనే ఉంటది అది పక్కన. అందుకని చెప్పి టాటూ వేరే అనిపిస్తుంది కదా. గిల్లి గోరాన్ ఇది ఆల్రెడీ చూసే ఉంటారు. డుగ్గు ఛానల్ లో పెట్టిన వీడియో చాలా మంది చూడలే అనుకుంటా. ఇది డుగ్గుది. ఈ డుగ్గు అని చెప్తే ఏమంటే నేను ఇది పప్ప ఇచ్చినప్పుడు మరి మమ్మీ ఏదని మాత్రం అడగదు. అది దానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. అయితే నీది కూడా వేసుకోవాలి కదా. నేను ఇక్కడ పేరు డుగ్గు అని ఉంది కాబట్టి డుగ్గుతో పాటు నేను వేసుకున్నాను. మరి నా పేరు, నీ పేరు ఇక్కడ ఉంది కదా. ఓకే, ఆల్రెడీ అది రమ్య, ఉప్పల్ రమ్య కదా. అది రమ్య కదా. చూసిరా ఆ వీడియో? ఉప్పల్ రమ్య వీడియో చూసిరా? చూడకపోతే చూసేయండి అమ్మా. సో ఫస్ట్ వచ్చేసి మిర్చి వేయాలన్నమాట. మిర్చి, బీన్స్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, ఇంకా స్వీట్ కార్న్. సో అన్ని వేసి మంచిగా బాగా కలుపుకోవాలి. సో కుకింగ్ బ్లాగ్స్ లో మంచి మంచి పెద్ద పెద్ద బ్లాగర్స్, అంటే చాలా ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఇట్లా చెప్తారు, బాగా కలుపుకోవాలి. సో స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి అన్నమాట. సో ఇలా ఎప్పుడు ఇక్కడే కలుపుతూ ఉండాలి, లేదు అంటే మాడిపోతాయి. అంతేనా? చూసుకోవాలి. సో ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇందులో ఏదైనా ఒక ఐటెం లేకపోతే కాంప్రమైజ్ కాకండి, అన్ని ఉంటేనే బాగుంటది. అంటే బీన్స్ లేకపోతే లైట్ తీసుకోండి, కానీ క్యారెట్, క్యాప్సికమ్ పక్కా ఉండాలి. స్వీట్ కార్న్ కూడా పక్కా ఉండాలి, దాంతో టేస్ట్ కాబట్టి. స్టైల్ వేరు ఉంటది, ఎవరి స్టైల్ వాళ్ళకుంటే. నేను ఇట్లా చేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది కాబట్టి నేను ఇట్లా చేసుకుంటాను. సో ఈయన చేసే స్టైల్లో మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుందో. మీరు ఎత్తరు వేయరు, నాకు డౌటే. ఒకవేళ మీరు చేసుకుంటే మాత్రం ఇన్స్టాలో పిక్స్ పంపించండి, నేను చూస్తా. అంటే నేను చూసి చేసేది ఏం లేదు, ఈయన చెప్తాడు అన్నట్టు. సో ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చెదారం వేయాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే, సోయా సాస్లు, సో అందరు అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ లో రైస్ వేసుకుంటారు కదా, అట్లా ఫ్రైడ్ రైస్ లకు చేస్తారు. వీటికి అట్లా చేయకూడదు. ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత దాంట్లోనే అన్ని మిక్స్ చేసుకోవాలి, అన్ని కలుస్తాయి అనమాట. అంతే కదరా? మనం ఇంట్లో పోపన్నాలు అవి ఎట్లా వేసుకుంటాం, అన్ని కలిపి మొత్తం ఆయిల్, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై అన్ని అయిపోయినాక సాల్ట్, కారం, పసుపు అన్ని వేసిన తర్వాత లాస్ట్ లో రైస్ వేసి కలిపి దించేస్తాం. అట్లనే కదా చేస్తాం. మరి ఇక్కడ అట్లా కాదుగా, రైస్ వేసినావు ఫస్ట్, తర్వాత ఇప్పుడు కారం ఎత్తావు, సాల్ట్ ఎత్తావు, సాస్లు అవన్నీ ఇస్తావు. కొత్తిమీర వేసుకుంటారా ఇలా? నేను ఒకసారి దేంట్లోనో కళ్యామాకు వేస్తాను నవ్విను. నువ్వు చికెన్ లో కళ్యామాకు వేస్తా అంటే నవ్విను. సో ఇట్లా కలర్ పసుపు వేయరు, జస్ట్ కాదు పసుపు కాదు. 5 స్టార్ హోటల్స్ లో ఏంటంటే ఇట్నే ఉంటది, ఇంకా జస్ట్ పెప్పర్ సాల్ట్ వేస్తారు అంతే, కారం వేసుకోరు, ఏం వేసుకోరు. అట్లా అంటే అందరూ ఒకలాగా తినరు కదా, కారం ఎక్కువ తినరు కదా, చప్పగా స్వీట్ గా చేస్తారు. అందుకే బిర్యానీ కూడా స్పైసీగా ఉండదు. ఇది యాడ్ చేసింది షెజ్వాన్ సాస్ అనమాట. సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, మన ఇంట్లో అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం అయిపోయిందారా? మనం చూసుకోలేదా? ఇంకొకటి ఉందనుకుంటా, కొత్త బోట్లు ఉందనుకుంటా, చూడలేదు. తీసుకొస్తుండ చిల్లీ సాస్ కొంచెం స్పైసీనెస్ ఉండడానికి. మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటే అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేను సోయా సాస్ దీన్ని ఎక్కువ నేను యూజ్ చేయను, రికమెండ్ కూడా చేయను. జస్ట్ కాకపోతే కొంచెం ఫ్లేవర్ కోసం, కలర్ కోసం యాడ్ చేసుకుంటాను. మరీ ఎక్కువ అయితే రికమెండ్ చేయను దాన్ని. ఇంకొకటి సాల్ట్ యాడ్ చేయాల్సింది. సో మనకు కావాలంటే స్పైసీస్ మసాలాస్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో మన హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి కదా, గసగసాలు, ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్. కొరియాండర్ అన్న ధనియాలు అన్న ఒకటేనా? ఓకే, అది తెలియదు. అంటే ఇంగ్లీష్ లో తెలియదు, తెలుగులో చక్కగా తెలియదు.
యాక్చువల్లీ రెస్టారెంట్ లో ఎట్లుందంటే కొంచెం అవి బెటర్ గా ఉంటాయి అంత అతుక్కపోదు. అంటే లవంగం అవన్నీ వేయించి పౌడర్ వేసి పెట్టుకుంటారు ముందే. సో చికెన్ లో వేసుకుంటాం కదా మనం అవన్నమాట. సో మా ఇంట్లో అవి లేవు, మేము అన్ని ఇన్స్టెంట్ తెచ్చుకుంటాం. అంతేనా? కలుపు 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 కలుపుతూనే ఉండు. కింద అతుకుతాను గాయస్, ఇది మా కంచుడు అంతా పోయింది. అంటే కొన్నప్పుడు మంచిగా ఉంటది కదా, ఇప్పుడు అట్లా అయిపోయింది. వాడి వాడి రాకి రాకి అతుకుతుంది కింద. సో గైస్ చూసిరు కదా, ఇంతే అనమాట. కాకపోతే సాల్ట్ కానీ దాంట్లో వేసుకునే స్పైసీస్ కానీ కొంచెం మీకు తగ్గట్టు మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. నేనైతే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ మన దగ్గర లేవు కాబట్టి. కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. చూసిరు ఎంత తొందర అయిపోయింది. మంచిగా వేసుకొని తినచ్చు గాయస్. ఎప్పుడైనా కర్రీస్ బోర్ కొట్టినా అనుకో ఇట్లా వేసుకొని తింటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఆ బాటిల్ అయితే పక్కా ఉండాలి, ఆ 3 బాటిల్. షెజ్వాన్ సాస్ ఉంటుంది, షెజ్వాన్ లేకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్పైసీగా మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. అదో షెజ్వాన్ లేకుంటే షెజ్వాన్ రైస్ ఎట్లా వేసుకుంటారు? షెజ్వాన్ లేకుండా ఉట్టి ఫ్రైడ్ రైస్ వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు. బట్ షెజ్వాన్ రైస్ ఇది కాబట్టి దీనికైతే అది ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంట్. షెజ్వాన్ సాస్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ బాగా పెద్ద ప్రాసెస్ అది. దానికి మళ్ళీ ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేసి దాన్ని చేయాలి. ఎందుకంటే రెస్టారెంట్లలో ప్రిపేర్ చేసుకుంటారు, ఎందుకంటే టోటల్ గా ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ చేసుకుంటాం. దానికొట్టి సీసా కొనుక్కుంటే అయిపోతుంది అన్నట్టు. అంతే. అట్లా లాస్ట్ లో చిన్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో అంతే కదా, అంతే. సో టేస్ట్ చేసి వీళ్ళు చెప్తారా ఎట్లుందనేది. అంతే అనమాట, నేనే చెప్తా. ఓకే, కొంచెం సాల్ట్ తక్కువ. నేను కావాలని తక్కువ వేస్తాను, ఎందుకంటే నేను తక్కువ తింటా, అది కొంచెం సాల్ట్ ఎక్కువ తింటా, అట్లా అని చెప్పేసి ఇప్పుడు మీడియం గానే వేస్తున్నాను సాల్ట్. సో మొన్న నేను వేసిన గన్ కర్రీ ఏం చెప్పవా? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ ఆల్రెడీ మీరు, అది నా ఫేవరెట్ కర్రీ అని చేద్దాం అనుకున్నా. సో కర్రీ చేద్దాం అనుకున్న టైంలో నేను కర్రీ చేయడానికి ముందుకు వచ్చిన, కర్రీ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ నేను కారం వేయలేదు అనుకుని చెప్పేసి మళ్ళీ కారం వేసిన. ఫస్ట్ నేను వేసిన కారం, నేను ఇప్పటికి అదే చెప్తాను. నిద్ర లేపడి ఫస్ట్ నేను వేసిన, నాకు ఆ మాత్రం టమాటాలు ఏర్పడదా? నేను వేసిన తర్వాత కూడా అదేంటి కారం వేసిన టమాటాలు పచ్చి పచ్చి ఇట్లా కనబడుతున్నాయి అని కూడా చూసిన నేను. సో టమాటాలే అంతే కావచ్చు అని చెప్పి అనుకున్నా. నేను ఈ మాట కూడా చెప్పిన, ఫస్ట్ నేనే వేసిన, తర్వాత వచ్చి నువ్వు వేసినావు. ఎందుకంటే అట్లా కనిపిస్తలేదు వేసినట్టు. కదా మా దగ్గర అయింది, కారం ఘోరంగా అయింది. లాస్ట్కి నేను వేసిండు పల్లీలు అవి ఇవి ఏదో గ్రైండర్ బట్టి అలా ఊసేసరికి అది పల్లి చట్నీ లెక్క అయింది. పల్లి చట్నీ విత్ బాయిల్డ్ ఎగ్స్ లెక్క అయింది అనమాట. అదైతే ఘోరంగా అయింది, కానీ తిన్నాం తప్పదుగా. సో అది స్టోరీ.